భార్యలను మేకప్ లేకుండా చూసి 3 భర్తలు హార్ట్ అటాక్. అంతేలే, మేకప్ లేకుండా చూసే ధైర్యం ఎవరికి ఉంటుంది? పెరిగిన టమాటాల ధర కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉల్లిపాయ. అవునులే, మనుషులే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఉల్లిపాయలు ఎంత? డాడీ, ఈయనొకడు ఈ పేపర్ చూసే ప్రపంచాన్ని మర్చిపోతాడు. డాడీ, ఈయనొకడు డాడీ. ఏంట్రా బరిలేక అట్లా అరుస్తున్నావు? ఏం డాడీ, అప్పటి నుంచి చౌకాడ శంఖమోదినట్టు ఉరుకుతానే ఉన్నావు, ఉలుకుతలేవు పలుకుతలేవు. వీడొకడు నిమ్మలంగా పేపర్ కూడా చదువుకునేవాడు. అన్నకు లేట్ అయినట్టుంది, నైటు ఇంకా పండుకొనే ఉన్నాడు, కొంచెం లేపొచ్చు కదా నువ్వు. నువ్వే లేపొచ్చు కదరా కొంచెం. నాకు ఆఫీస్ వర్క్ ఉన్నది, నువ్వు ఉట్టేనే పేపర్ చదువుతున్నావు కదా, కొంచెం లేపొచ్చు కదా. పో, ఎప్పుడు ఆ పేపర్ పట్టుకొని కూర్చుంటాడు. ఛ, అబ్బా, నేను ఇప్పుడు వెళ్ళి లేపాలా? హాయ్ మామయ్య. హాయ్ సిరి, బాగున్నావా? బాగున్నావా వదినా? ఏం వదినా దిక్కులు చూస్తున్నావు, అన్న కోసం వెతుకుతున్నావా? అవును, బావలేడా? అమ్మయ్యా, ఈమెను లోపలికి పంపిస్తే వాడు నిద్ర లేపుతుంది, నేను హాయిగా పేపర్ చదువుకోవచ్చు. అమ్మా సిరి, లోపల ఉన్నట్టున్నాడు, వెళ్ళి లేపమ్మా. ఎక్కడున్నాడు? బావా, బావా, బావా. నాగార్జున, చిరంజీవి, ప్రభాస్. బావా. అమ్మ బాబోయ్, పవన్ కళ్యాణ్ నా కోసం వచ్చారా? అమ్మో అమ్మో అమ్మో. గిట్ల కలవరిస్తుందేంది? పిచ్చిగాని పట్టింది ఏంది మా బావకి? అమ్మో, పిచ్చి పడితే నా పరిస్థితి ఏం కావాలి? పోయి లేపుదాం. బావా, 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 బావా. చిరంజీవి, నాగార్జున ఎక్కడా ఎక్కడా? గాలెందుకు వస్తారు? పగటికలు అంటున్నావు ఏంది? ఏంది కథ? పగటి కళ లేదు, రాత్రి కళ లేదు, కానీ నువ్వెప్పుడు వచ్చినావే? ఒక మెసేజ్ లేదు, పాడలేదు, సర్రు నూరుకొచ్చినావు. ఏంది బావా గట్లని పడుతుంది? నేను వచ్చుడు నీకు ఇష్టం లేదా? నేను చెప్పినా? ఇందాక నువ్వే అన్నావు కదా బావా. నేనేమన్నా, నువ్వేమంటున్నావే? ఓ బావా, నేను బొంగుముత్తి పెట్టుకున్నా. అవే చిన్నప్పుడు షెడ్ వేసుకొని, షీమిడి ముక్కు పెట్టుకొని, స్కూల్ బ్యాగ్ వేసుకొని ఎట్లుంటుంటివే నువ్వు? ఇప్పుడేమో సినిమా హీరోయిన్ లేక తయారైనావు. గంతగానే మెలికలు తిరిగిపోకు, ఉత్తగన్నా. సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాగు. బావా, ఏంటి? నీ ఫోన్ ఎక్కడుంది బావా? అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు. బావా, పాస్వర్డ్ ఏంది? రాక్షసి. అంత మాట అనేసినవి ఏంది బావా? సూన్నీకి సైన్మా హీరోయిన్ లేకున్నావు కానీ నీ తెలివి సీమిడి ముక్కు దగ్గరనే ఆగిపోయింది. నా పాస్వర్డే రాక్షసి. బావా, నెత్తిలేమన్నా కొండి పురుగు తిరుగుతుందేమో నీకు? నీ బావ సల్లగుండా గట్ల పిలుస్తున్నావు. శ్వేత ఎవరు? ఓహ్, శ్వేతనా? చెప్పు బావా, శ్వేత ఎవరు? ఓసి నా చీమిడి ముక్కు మరదలా, శ్వేత అంటే నా చెల్లి. ఓ, అవును కదా, మర్చిపోయినా. సరే బావా, ఫ్రెష్ అప్ అయిదా, టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేయకుండా పొద్దు పొద్దునే బిర్యానీ ఏందిరా? ఇవాళ సండే కదన్నా, అందుకే చికెన్ తెచ్చి బిర్యానీ చేసిండు డాడీ.
బావా చికెన్ పీస్ వేసుకో. వద్దులేవే. వేసుకో బావా, వేసుకో కొంచెం కొంచెం. పని పాట లేకుండా బలాదూరుగా తిరిగేవాడికి ఏదైతే ఏముంది కడుపు నింపుకోవడానికి. తిను తిను. తినేటప్పుడు గట్లా అంటావేం డాడీ? ఏ తినన్నా, ఆయన గట్లనే అంటారు. ఏ తిను. నాకొద్దురా. చూడు డాడీ నన్ను ఎలా వెళ్ళాడు. వెళ్ళని ఎక్కడికి వెళ్తాడు? కడుపు కాలితే ఇక్కడికే వస్తాడు. చందు, నేను వెళ్ళేసి వస్తా. సరే అన్న. బావా నేను కూడా రావాలా? వద్దు, ఇదొకటి తోకల. ఏం బాస్ లేట్ అయింది? మా ఇంటికి మా మరదలు వచ్చింది, దాన్ని తప్పించుకునేసరికి ఈ టైం అయింది. దానికి నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టు తెలీదు. సరే సీన్కి రెడీ అవ్వు. ఓకే, హీరోయిన్ ఎక్కడా? అదిగో అక్కడ ఉంది. ఏమైంది రాధా, దిగులుగా ఉన్నావు? అబ్బాయి అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు నవ్వుతూ పైనకి బాగున్నావని చెప్తున్నా లోపల ఏదో బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. నేను నీ ఫ్రెండ్ని రాధా, నాకు కూడా చెప్పవా? చెల్లి కాలేజ్ ఫీజు కట్టాలి ప్రవీణ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు లాస్ట్ డే. స్నేహితులున్నది కష్టాలు ఆదుకోవడానికి కదా రాధా. నేను కట్టేస్తాలే ఫీజు, బాధపడకు. థ్యాంక్ యూ ప్రవీణ్, నా డబ్బులు రానా నేను నీకు ఇచ్చేస్తా. ఇద్దులే, అవేమైనా కోట్లా లక్షలా? థ్యాంక్ యూ చెప్పుడైనా నవ్వడం ఏమైనా ఉందా? షార్ట్ ఓకే, వచ్చేయండి వచ్చేయండి. చూడండి సార్, మీ డైలాగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి. మేడం మీ డైలాగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? ఓకే మరి, ఓకే రెడీ. పరీక్షల్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారా రాధా? ఒక్కటి గుర్తుపెట్టుకో, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం తప్పు. మళ్ళీ ప్రయత్నించకపోతే నీ ఓటమిని నువ్వే అంగీకరించినట్టు గుర్తుపెట్టుకో. అమ్మ బావా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావా? చెప్తా నీ సంగతి. షార్ట్ ఓకే, చాలా బాగా Thank you చేశారు అండి. చాలా బాగా చేశారు. ఒక 1 వీక్లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుందండి. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ రాధా, థ్యాంక్ యూ బాయ్. ఏంటి రాధా? ప్రవీణ్, నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు రాధా. నేను ప్రేమిస్తున్నా ప్రవీణ్, మనం పెళ్లి చేసుకుందామా? రాధా, ఏంటి ప్రవీణ్, నేను నీకు సరిపోనా? అదేం లేదు రాధా. నువ్వు ఆపిల్ పండ్లా నిగనిగలాడుతున్నా నాకు పైనాపిల్ అంటేనే ఇష్టం. నువ్వు పొట్లకాయలా పొడుగ్గా ఉన్నా నాకు బుడంకాయ అంటేనే ఇష్టం. నువ్వు బర్రెపాలలా తెల్లగా ఉన్నా నాకు గ్రీన్ టీ అంటేనే ఇష్టం. ఆ? నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను రాధా. ఎవరు ప్రవీణ్ నా అదృష్టవంతురాలు? చిన్నప్పటి నుంచి మా మరదల్ని ప్రేమిస్తున్నా రాధా. తనంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ప్రవీణ్. సరే మరి నేను వెళ్ళొస్తా, బాయ్. బావా వామ్మో, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి వదిలే కానీ నువ్వు మస్తు హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా బావా. షార్ట్ ఫిలిం అయిపోయింది కదా? అవునే, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఇటువంటి ఖుషి టైంలో ఒకటి అడిగినా బావా, హ్మ్? అడుగు. నన్ను పెళ్లి చేసుకుంటావా బావా? నేను నిన్ను పెళ్ళా? యు మీన్ 3 ముళ్ళు? నో వే, ఈ జన్మకు జరగదు. ఓడిపోవడం తప్పు కాదు, తిరిగి ప్రయత్నించకపోవడం ఓటమి ఒప్పుకున్నట్టు. ఈ డైలాగ్ ఎలా ఉంది బావా? ఇదేంటి నేను చెప్పిన డైలాగ్ చెప్తుంది?
ఈ డైలాగ్ నీకెట్లా తెలిసే? నువ్వు షార్ట్ ఫిలిం తీయడం నేను చూసినా బావా. చూసావా? ఎవరికైనా చెప్పావేంటి? లేదు బావా, ఎవరికి చెప్పలేదు. బతికిపోయినరా బాబు. ఇప్పుడు చెప్పావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. ఇదొకటి పెళ్ళి పెళ్ళి అని విసిగిస్తుంది. అవునా, గట్లయితే అత్తమామలు నీ సంగతి చెప్తాగు, నువ్వు షార్ట్ ఫిలిం చేస్తున్నావని. ఏంటి అన్నావు? నిన్ను బావా 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 వద్దులు బావా ఓసిన బావా. పిచ్చి మరదలా చేసుకుంటాలే. నా బావ బంగారం. పని పాట లేనట్లుగా రోజు తిరుగుతున్నట్లుగా అత్తమామల దగ్గర తిట్లు కాస్తున్నావుగా. ఈ మాటతో చెప్పొచ్చుగా ఇంట్లో. వద్దు సిరి, సక్సెస్ కోసం పరిగెత్తే వాడి స్టోరీ ఎవ్వరికి అవసరం లేదు. సక్సెస్ అయిన వాడి స్టోరీ మాత్రమే వింటారు. అందుకే ఏదైనా సాధించాకే చెప్తా. సరే బావా. బావా, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? సర్ప్రైజా? ఏంటి అది? అది సర్ప్రైజ్ బావా, ముందే ఎలా చెప్తాను, వెయిట్ అండ్ సీ. ఇదో పిచ్చిది. సరే బాయ్. ఎంత అందంగా ఉన్నావే, నా అదిష్టే తగిలినట్టుంది. ఇంత అందం ఎవరి సొంతం అవుతుందో, ఇంకెవరి సొంతం? నా బావదే కదా. ఇలా చూస్తే మా బావ ఫిదా అవ్వాల్సింది. ఇప్పుడు వెళ్తా. నా బావ మేడపైన ఎక్కడున్నాడు? చెప్పురా. షార్ట్ ఫిలిం రిలీజ్కి రెడీగా ఉంది. బావా, ఒకసారి ఇటు చూడవా? బావా, ఒకసారి ఇటు చూడరాదే? ఏందే నీ లొల్లి? ఒకసారి చూడు బావా, నీ ముందు ఎంత అందగత వచ్చి నిల్చుందో చూడు బావా. అందగత్తా? ఎక్కడా ఎక్కడా ఎక్కడెక్కడే? బావా, నేను అందగత్తలో కనిపించడం లేదా? నువ్వు అందగత్తేవా? ఒకసారి నీ గుండెల మీద చెయ్యేసుకుని నీ మనసుతో చూడు బావా, నేను ఎంత అందంగా ఉంటానో నీకే అర్థమవుతుంది. సిరి, ఎంత అందంగా ఉన్నావే నా ముద్దుల మరదల. ఇన్నాళ్ళు పట్టించుకోలేదు కానీ దివి నుంచి భువికి దిగి వచ్చిన అదేదో అంటారు చూడు, ఏంజల్ బావా. ఏంజల్లా ఉన్నావు తెలుసా. సరే పద కిందికెళ్దాం. ఈరోజు వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఒక్క రోజులో యూత్ ఐకాన్గా మారిన సంగారెడ్డి కుర్రాడు. సంగారెడ్డి కుర్రాడంటే మామూలా? అంతే ఉంటుంది మరి. ఒకసారి అతను ఎవరో చూద్దాం. వీడు మా ఊళ్ళో ఉన్నాడేంటి? అరే చందు, ఈ పేపర్లో ఇది మీ అన్ననేనా? అవును డాడీ, అన్ననే. ఏంది డాడీ ఏదో చూస్తున్నారు పేపర్లా? ఏంద్రా ఇది? జాబ్ చేయమంటే షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నావా? నా ఇజ్జత్ తీస్తున్నావు కదరా నువ్వు. ఏమైంది మావా? మామ ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్మ్ తీసిన మస్తు ఫేమస్ అవుతుండ్రు. నీకేం తెలియదు సిరి, గమ్మునుండు. నాన్న, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న, కానీ చెప్పాలంటే భయం. నీ ఇజ్జత్ తీసే పనులు నేను ఎప్పుడూ చేయను నాన్న. షార్ట్ ఫిలిం అని తక్కువ అంచనా వేయకు నాన్న. ఈరోజు షార్ట్ ఫిలింలే రేపు సినిమాకు పునాది. ఏం షార్ట్ ఫిల్మ్లో ఏంటో ఇజ్జత్ అంతా పోతుంది. నమస్తే అన్న, బాగున్నావా? ఆనందన్న, పొద్దుటి పేపర్ చూసా, మీ పిల్లగాని ఫోటో పెద్దగా వచ్చింది. యూత్ ఐకాన్ అంట కదా. సబాస్ అబ్బాయి. ఈ రోజుల్లో జాబ్ ఎవరైనా చేస్తారు ఆనందన్న, కానీ మీ వాడు ప్రత్యేకమైన దారిలో వెళ్ళాడు చూడు, అది గొప్ప. గొప్ప కొడుకుని కన్నావు ఆనందన్న. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా, నీకేం కావాలో అర్థం చేసుకోకుండా నా నోటికి వచ్చినట్టు మాట్లాడేశాను. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి, నీ వెనుక నేనుంటా. థ్యాంక్ యూ నాన్న. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మళ్ళీ కొత్త షార్ట్ ఫిలింతో మీ ముందుకు వస్తున్నాం.
బావ మరదలు. ఈ షార్ట్ ఫిలిం కూడా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఇక్కడున్న వాళ్ళందరూ మీకు తెలుసు. ఇక నా పక్కన అతను వంశీ, పక్కన పాండరి అంకుల్. వీళ్ళ ఇంట్లోనే ఈరోజు షూటింగ్ జరిగిందండి. వీళ్ళ నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చింది, అందుకే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కూడా మీకు ఎట్లాగో నచ్చుతుంది. అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. క్రేజీ థింగ్స్తో పాటు LSM క్రియేషన్స్ అండ్ విశాల్ కవర్ సాంగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.